సో డాక్టర్ గారు, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా యూకేలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు ఉన్న వైద్యాన్ని చూశారు. సో గత 10-15 సంవత్సరాల్లో క్యాన్సర్ వైద్యం విషయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సో వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన సంకేతాలు కనబడుతున్నాయి? ఎలాంటి ఇన్వెన్షన్స్ మీ యొక్క అంటే ఎక్సైట్‌గా ఉన్నారు మీరు? అంటే ఇవి వస్తే బాగుంటుంది, దీని మీద ఈ తొందర వస్తే బాగుంటుందని చెప్పడానికి. యూకేలో ఉన్నప్పుడు జరిగిన ట్రీట్మెంట్స్, ఆ లెవెల్ ఆఫ్ కేర్, ఆ స్టాండర్డ్ ఈ మధ్యలో ఇండియాకి వచ్చింది. ఓకే. దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. అంటే మనకు అఫోర్డబిలిటీ ఉండి యాక్సెస్ ఉంటే, సమ్ టైమ్స్ అఫోర్డబిలిటీ లేకపోయినా ఇప్పుడు నేను చెప్పినట్టు క్రౌడ్ ఫండింగ్ కానీ ఫండ్ రేజింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయండి. సో హోప్ లూజ్ చేసుకోకుండా కరెక్ట్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే రిజల్ట్స్ ఇండియాలో ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. 10 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు 2025లో దర్ గుడ్ సెంటర్స్, కరెక్ట్ తక్కువ ఉన్నాయి బట్ దర్ గుడ్ సెంటర్స్ అవైలబుల్. అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏమి ట్రీట్మెంట్స్ రాబోతున్నాయి అంటే, ఇప్పుడు కీమోథెరపీ ఫ్రీ ప్రోటోకాల్స్, అంటే కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ని నయం చేసే అవకాశాలు అనేటివి, ఆ ట్రీట్మెంట్ మెథడ్స్ ఇప్పుడు రీసెర్చ్లో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అనేటివి జరుగుతున్నాయి వెస్టర్న్ కంట్రీస్లో. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చి గ్రోయింగ్ చిల్డ్రన్కి ఎస్పెషలీ కీమోథెరపీ ఇవ్వాలంటే మాకు కూడా మేము ఎంత కన్జర్వేటివ్ ఉన్నా చాలా డిఫికల్ట్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కీమోథెరపీ ఇవ్వకపోతే బాగుండు అనే ఐడియా చాలాసార్లు వస్తుంది ఇన్ ఆ డైలీ రొటీన్స్. సో కీమోథెరపీ ఫ్రీ ప్రోటోకాల్స్ వచ్చినప్పుడు పిల్లలకి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. సో దట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్. అంటే ఇమ్యూనోథెరపీస్, కార్ టీ సెల్ థెరపీస్, ఇవన్నీ దే వెరీ గుడ్. దేర్ ఇన్ ద పైప్ లైన్. డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్ ఫేజ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి అవైలబిలిటీ రావచ్చు. ఇప్పుడు కరెంట్లీ రిలాప్స్ అంటే క్యాన్సర్ రిటర్న్ అయిన స్టేజ్లో ఈ థెరపీస్ వాడడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అప్ ఫ్రంట్ ట్రీట్మెంట్సే ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డాక్టర్ గారు, సాధారణంగా అంటే మనం ఎర్లీ డిటెన్షన్ కోసం స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం యూకే కానీ యూఎస్లో కానీ ఎక్కువ మంది క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంటాయి. అది తప్పనిసరి చేస్తారు అక్కడ. అంటే సోషల్ సెక్యూరిటీ కావాలంటే ఇవన్నీ కావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం పెద్దల్లో కూడా రొమ్ము క్యాన్సర్ విషయంలో కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఈ పాప్స్మియర్ టెస్ట్ కానీ లేదా మిగతా టెస్టులు కానీ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఈ పిల్లల్లో క్యాన్సర్ను మనం ప్రారంభంలో గుర్తించడం కోసం కావచ్చు, లేదా ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్ను గుర్తించడం కోసం కావచ్చు, మనం ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది ప్రివెంటివ్ మెథడ్స్ కోసం? చిల్డ్రన్లో స్క్రీనింగ్ టెస్ట్ అనేటివి ఏమీ చేయకూడదు. ఓకే. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ చాలా రేర్ చిల్డ్రన్లో. సిమ్టమ్స్ ఉంటే టెస్టులు చేసుకోండి. నేను చెప్పినట్టు లక్షణాలు బాగా టైర్డ్గా ఉండడం, ఫీవర్స్ తగ్గకపోవడం, ప్రొలాంగ్ ఫీవర్, టైర్డ్నెస్, రక్తలేమి, బ్రూజింగ్, బ్లడ్ కౌంట్స్ తక్కువగా ఉండడము, వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఆర్ ఎనీ లంప్స్ అండ్ బంప్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు టెస్టులు చేయించుకోవడం ఇంపార్టెంట్. అప్పుడు మనం పరిగెత్తాలి. ఓకే. నాట్ బిఫోర్ దట్. సో దట్స్ అ లైన్ వీ హ్యావ్ టు డ్రా. అడల్ట్స్లో ఉన్నట్టు కాదండి. సో పానిక్ అవ్వకూడదు. It's a rare situation, but it has to be kept at the back of the mind. And awareness important. దాని అర్థం ఇది అందరికి వచ్చేస్తుందని కాదు. స్టిల్ చాలా అరుదైన విషయం ఇది. కాకపోతే అవేర్నెస్ ఉంటే ఏంటంటే ఇట్లాంటి లక్షణాలు కనపడ్డప్పుడు టెస్టులు అనేటివి ఇమీడియట్గా చేసుకుంటే అవి ఎర్లీ స్టేజెస్లో బయటికి రావడం అనేది జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.